బంగారం ధరలు రోజు రోజుకు అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ పెరుగుతున్న ధరలు మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మంచి విషయమే కావచ్చు. కాకపోతే బంగారు ఆభరణాలు కొనాలి అనే వారికి మాత్రం, అంటే సామాన్యులకు కానీ మధ్యతరగతి వారికి కానీ, అంటే ఇప్పుడున్న రేట్స్ బట్టి చూస్తే ధనవంతులైనా సరే కొనాలి అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. అసలు సామాన్యుడైతే బంగారం అనే మాటకి చాలా దూరం వెళ్ళిపోయి చాలా నెలలు గడుస్తుందనే విషయం చెప్పాలి. ఎందుకంటే గతంలో 2 నెలల క్రితం మనం చూసుకుంటే ₹1,00,000 ఉన్న బంగారం ధర ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మార్కెట్ రేటు 1,20,000 వరకు చేరుకుంటాయి. ఇప్పుడు అదేవిధంగా బంగారంతో పాటే వెండి కూడా అదేవిధంగా పరుగులు పెడుతుంది. ఇప్పుడు వెండి కూడా కిలో వెండి 1,66,000కు చేరుకుంది. అయితే వెండి పెరుగుదలకి సంబంధించి కొన్ని ముఖ్య కారణాలు ఏంటంటే, బంగారం పెరుగుదల ఉండటంతో చాలా మంది మహిళలు కానీ లేదంటే చాలా మంది కూడా వెండి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే వెండి జ్యువెలరీ వస్తున్నాయి, లేదంటే ఆర్నమెంట్స్ కానీ, లేదంటే మిగిలినవి ఏమైనా సరే మనకి బంగారానికి సేమ్ ప్రియారిటీతో మనకి వెండి కూడా అదే విధంగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా మంది వెండి వాడకం వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. అందువల్ల వెండి కూడా రేట్ పెరుగుతుంది. అదేవిధంగా మార్కెట్లో ఇంకా రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఈ బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, అమెరికాలో గవర్నమెంట్ షట్ డౌన్ అవటం ఒక కారణం అయితే, ఇంకొకటి బంగారం పెరుగుతూ పోతూ ఉంటే దాని మీద పెట్టుబడి పెట్టే వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎక్కువయ్యారు మార్కెట్లో. అది కూడా ఇంకో కారణంగా చెప్పుకోవచ్చు. ఇవి 2 మాత్రమే కాకుండా ఇంకా జపాన్, చైనా లాంటి దేశాలు కూడా బంగారం నిల్వలు చేసుకుంటున్నాయి. అది కూడా మనకి ఇక్కడ గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పెరగడానికి కారణమవచ్చు. ఇక రాబోయే రోజుల్లో చూడాలి బంగారం ఇంకా ఎంతవరకు వెళ్తుంది, అసలు బంగారం ఎక్కడి వరకు ఎంతవరకు రీచ్ అయ్యి ఎక్కడ మనకి కళ్ళాలు పడతాయి బంగారం ధరకి అనేది అయితే వెయిట్ చేయాల్సిందే.